అపోస్తల కార్య గ్రంథము చాలా శ్రేష్టమైంది, చాలా ప్రాముఖ్యమైంది. సువార్త పుస్తకాల్లో యేసు ప్రభు పనిచేస్తా కనబడుతున్నాడు కదా. ప్రభు తన శిష్యులతో కలిసి ఆయన ముందుండి పనిని జరిపించేవాడుగా ఉన్నాడు. ఒక మాట చూద్దాం, చూడండి. అక్కడ యోహాను సువార్తలో ఉన్నాం కదా. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17 and verse 4. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నారు కదా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను అంటున్నాడు. యేసు ప్రభు పని చేశాడు. ఎక్కడ? సువార్తల్లో. సువార్తలో ముందుండి పనిచేసేవాడు ఎవరు అంటే యేసు ప్రభు. తండ్రితో ఆ మాట చెప్తున్నాడు. ఈ పనిలో సహకారిగా ఎవరున్నారు అంటే శిష్యులు ఉన్నారు. శిష్యులు యేసు ప్రభుతో కలిసి వారు పనిచేశారు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం యేసు ప్రభు తన పని గురించి మాట్లాడుతూ శిష్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉందో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఇతర సమీప గ్రామంలోను నేను ప్రకటించినట్లు వెలుదము రండి అన్నాడు. నేను వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి అనట్లేదు. నేను ప్రకటిస్తాను, కానీ మీరు నాతో కలిసి రావాలి. వెలుదము రండి. కాబట్టి సువార్తల్లో యేసు ప్రభు ముందుండి పనిచేస్తున్నాడు. అలా పనిచేశాడు. శిష్యులు ఏం చేశారు అంటే శిష్యులు యేసు ప్రభుకి సహకారిగా ఉన్నారు. ఇంకొక మాట చూద్దాం, చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనము. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఇది క్లియర్ అయిపోద్ది మనకి. ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా చూడండి 12 మంది శిష్యులు అనగా వారి పేర్లు ఆయనతో కూడా ఉండిరి. కాబట్టి ముందు ఎవరున్నారు సువార్తల్లో అంటే యేసు ప్రభు ఉన్నాడు. నేను వెళ్తాను, నేను ప్రకటిస్తాను, మీరు రండి అంటే ముందు ప్రభు ఉన్నాడు, వెనకాల శిష్యులు. యేసు ప్రభు తండ్రితో చెప్తున్నాడు, తండ్రి నీవు నాకు చేయటకు ఇచ్చిన పనిని నేనేం చేశాను, నెరవేర్చాను. కాబట్టి సువార్త పుస్తకాల్లో మళ్ళీ ఇది చూడండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. సువార్త పుస్తకాలు లేకపోతే సువార్తలు మనకు చాలా విషయాలు ఆలోచించుకుంటూ మాట్లాడుతూ ఉంటాం కదండి. గబుక్కున ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, ఎన్ని సువార్తలు ఉన్నాయి అంటే ఏం చెప్తాం? 4 అని చెప్పేస్తాం కదా. సువార్త ఒకటే, పుస్తకాలు 4. పౌలు అన్నాడు కదా, మరొక సువార్త లేదు. సువార్త ఒకటే, రచయితలు 4, పుస్తకాలు 4 సువార్తలు కాదు. కాబట్టి సువార్త పుస్తకాల్లో యేసు ప్రభు ముందుండి పనిచేస్తున్నాడు. అపోస్తల కార్య గ్రంథంకి వస్తే ఏం జరిగింది? ఇప్పుడు యేసు ప్రభు ముందు లేడు, అంటే భౌతికంగా ఇప్పుడు ప్రభు లేడు. ఇప్పుడు ఎవరు ముందున్నారు? శిష్యులు ముందున్నారు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం. పొజిషన్ ఎలా చేంజ్ అయ్యిందో, అలాగని ప్రభు లేడని కాదు, కానీ భౌతికంగా మాటని గమనిస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనాన్ని చదువుకుందాం. చివరి వచనం. ఇప్పుడు చూడండి, వారు బయలుదేరి. ఎవరు? శిష్యులు. ముందు ఎవరు ఉన్నారు? ఇప్పుడు శిష్యులు. అయిపోయింది, ప్రభు పనిచేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరున్నారు ముందు? వారు బయలుదేరి అంటే ఇప్పుడు ముందు ఎవరున్నారు? ప్రభు. ప్రభు ఎక్కడికి వచ్చాడు? ప్రభు ఇప్పుడు ముందు ఎవరు? సువార్తల్లో ప్రభు ముందు, సహకారులు ఎవరు? శిష్యులు. యేసు ప్రభు తన పని చేశాడు, చనిపోయి సమాజ సేవ తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ముందు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. వెరీ గుడ్. తర్వాత ఎవరున్నారు వాళ్ళకి సహకారి? అది ప్రభు.
తర్వాత కొరందీలు, ఇప్పుడు అవసరం లేదు, ఇప్పటికే చాలా రెఫరెన్స్ తిప్పాం. కొరందీలకి రాస్తూ పౌలు అంటున్నాడు, మనము దేవునితో జత పనివారము. దేవుడు పని చేస్తున్నాడు, ఆయనతో మనము కలిసి పని చేస్తున్నాము అనే విషయాన్ని చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే, అపోస్తల కార్య గ్రంథములో అపోస్తులు పని చేస్తా కనబడుతున్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇవి చూసాం. సువార్తల్లో యేసు ప్రభు పని చేస్తా చూస్తున్నాం. యేసు ప్రభు శిష్యులు ప్రభుకి సహకారిగా ఉన్నారు. ఇప్పుడు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు శిష్యులు భూలోకంలో ఉండి ఆయన పని జరిపిస్తుండగా ప్రభు వారికి సహకారిగా ఉన్నాడు. సరే, అపోస్తుల కార్య గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఎంత ప్రాముఖ్యంగా ఉందో తెలుసా? అన్నీ చెప్పడానికి సమయం లేదు, ఎందుకంటే నేను మొదటి అధ్యాయంలోకి రావాలి. కానీ ఒక మాటలో చెప్తాను. అపోస్తుల కార్య గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఆదివారము సంఘము కూడి వస్తుంది ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఇది ప్రభు అపోస్తల ద్వారా స్థాపించాడు. మీరు సువార్త పుస్తకాలు చదవండి. ఆ రాత్రి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? ఆ రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి చెప్పండి? నన్ను, అంతే. దాని తర్వాత ఇంకేదైనా స్టేట్మెంట్ ఉందా? నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయడి. మత్తయి అదే రాశాడు, లూకా అదే రాశాడు, మార్కు అదే రాశాడు, యోహాను అదే రాశాడు. నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయడి అన్నాడు. కానీ ప్రభు రోజు చెప్పలేదు. గమనించారు ఎప్పుడైనా? రోజు చెప్పాడా యేసు ప్రభు? ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? అపోస్తుల కార్య గ్రంథంలో అపోస్తులు అభ్యాసము చేసి ప్రభుని జ్ఞాపకము చేయుట ఎప్పుడు అనేది వారు ఎస్టాబ్లిష్ చేశారు, లేకపోతే దాన్ని స్థాపించారు. కానీ యేసు ప్రభు మాటల్లో ఏం చెప్పండి? మీరు కూడి వచ్చినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయుడి. అపోస్తులైన పౌలు కూడా యేసు ప్రభు మాటలు మాట్లాడినప్పుడు డే స్పెసిఫిక్ కాదు, ప్రభు దినము చెప్పలేదు అనగాని దినము లేదని కాదు, అపోస్తుల ద్వారా దేవుడు దాన్ని స్థాపించాడు. అందుకే అపోస్తుల కార్య గ్రంథము చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ అపోస్తుల కార్య గ్రంథము లేదు అనుకోండి, ఏ రోజు ప్రభువుని ఆరాధించాలి, ఏ రోజు రొట్టె విరవాలి మనకి బహుశా తెలిసేదే కాదేమో. అందుకే ఇది ప్రాముఖ్యమైనది. ఇంకా చాలా ఉంది, కానీ మొదటి అధ్యాయంకి వచ్చేస్తాం. దీని ఒక గ్రంథకర్త ఎవరు అంటే మనందరికీ తెలుసు, లూకా కదండి. మనందరికీ తెలుసు లూకా 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లూకా సువార్త, రెండోది అపోస్తుల కార్య గ్రంథము. లూకా గురించి ఒక మాట చెప్తాను, తర్వాత మనం ఈ అధ్యాయంలోకి వచ్చేస్తాం. లూకా అసలు వైద్యుడు కదండి, మనకు తెలుసు. లూకా ఎవరు చెప్పండి? వైద్యుడు. కొలసి పత్రికలో చెప్పాడు, ప్రియ వైద్యుడైన లూకా అన్నాడు. వైద్యుడు ఏం చేశాడు అంటే 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లూకా సువార్త, రెండోది అపోస్తుల కార్య గ్రంథము. ఈ 2 కూడా ఏంటి అంటే చరిత్ర, హిస్టారికల్ బుక్స్ అంటాం. దేవుని యొక్క పని ఎంత గొప్పదో చూడండి, దేవుడు కార్యం ఎంత గొప్పదో చూడండి. ఒక డాక్టర్ చేత ఏం చేశాడు చెప్పండి? చరిత్రను రాయించాడు. నేను ఎప్పుడు ఇలా అంటూ ఉంటాను, గాడ్ మేడ్ ఏ డాక్టర్ టు రైట్ హిస్టరీ కదండి. మన కాలంలో డాక్టర్స్ ఎవరైనా హిస్టరీ రాస్తారా? వాళ్ళ పుస్తకాలు రాసుకుంటారు, వాళ్ళు దేని మీద అయితే స్టడీ చేస్తారో దాని మీద. అయితే లూకా వైద్యుడై ఉండి 2 చరిత్రాత్మకమైన పుస్తకాలు రాశాడు. దాంట్లో మొదటిది లూకా సువార్త. లూకా సువార్తలో యేసు ప్రభు ఒక పరిచర్య 3.5 సంవత్సరాల ఒక వివరాలు రాశాడు కదండి. యేసు ప్రభు పరిచర్య 3.5 సంవత్సరాలు ఆయన చేశాడు, ఆ వివరాలు రాశాడు. అపోస్తుల కార్య గ్రంథంలో అపోస్తుల కాలం ఒక 30 సంవత్సరాల ఒక పరిచర్య వివరాలు రాశాడు. ఏది ఈజీ చెప్పండి? పిల్లలు ఉన్నారు కదా, మీరిద్దరే ఉన్నారు, మరి మనకైనా సరే అర్థమవుతుంది. 1 వర్డ్ ఆన్సర్ రాయడం, షార్ట్ ఆన్సర్ రాయడం ఈజీయా, ఎస్ఏ ఆన్సర్ రాయడం ఈజీయా? కదా, షార్ట్ ఆన్సర్ రాయడం ఈజీ. 3.5 సంవత్సరాల చరిత్ర రాశాడు, అక్కడితో ఆగిపోలేదు. ఏం చేశాడు చెప్పండి? 30 సంవత్సరాల చరిత్ర రాయడానికి కూడా పూనుకున్నాడు. దీన్నే విలియం కేరీ ఇలాగన్నాడు,
ప్రభు కొరకై మనం ఏం చేయాలి చెప్పండి? గొప్ప కార్యము చేయుటకు పూనుకోవాలి. చాలే ఈ చిన్న పని చేశాను కదా అని ఆగిపోకూడదు. ఆ చిన్న పని చేసిన తర్వాత ఇంకా పెద్ద పని ప్రభు కొరకై చేయడానికి మనము ముందుకు రావాలి. ఇప్పుడు మొదటి అధ్యాయంలోకి వచ్చేస్తాం. ఇక్కడి నుంచి మనము ఈ మొదటి అధ్యాయం అంతా ధ్యానిస్తాం. మొదటి అధ్యాయంలో ఇలా గుర్తుంచండి, నలుగురు మాట్లాడుతూ కనబడుతున్నారు. దెర్ ఆర్ 4 స్పీకర్స్. అపోస్తల కార్యగ్రంథం మొదటి అధ్యాయంలో నలుగురు మాట్లాడుతూ కనబడుతున్నారు. దెర్ ఆర్ 4 స్పీకర్స్. మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇక్కడి నుంచి మీరు కొంత ఇంటరాక్టివ్ అవుతే మంచిది. ఓకే. ఓ థియోఫిలా, నా మొదటి, నా అనే మాటను అండర్లైన్ చేయండి. ఈ నా అనే వ్యక్తి ఎవరు అమ్మా? లూకా. నా అనే వ్యక్తి ఎవరు చెప్పండి? లూకా. కాబట్టి ఫస్ట్ స్పీకర్ ఈజ్ లూక్. మొదటి మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే లూకా. 8వ వచనాన్ని చదువుకుందాం. ఎవరో ఒక్కరు చదవండి తెలుగులో స్పష్టంగా. నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంది. నాకు అని. ఇప్పుడు ఈ నా అనే వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి రెండో వ్యక్తి ఎవరు మాట్లాడుతూ కనబడుతున్నారంటే యేసు ప్రభు. నా మొదటి గ్రంథము లూకా మాట్లాడుతున్నాడు. మీరు నాకు సాక్షులు అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. సరే, 10-11 వచనాలు చూడండి. మూడో వ్యక్తులు మాట్లాడుతూ కనబడుతున్నారు. 10-11 వచనం. ఇదిగో ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, వారితో చెప్పాను. ఎవరు చెప్పారు? దేవదూతలు. కాబట్టి ద థర్డ్ స్పీకర్ ఆర్ ది ఏంజల్స్. మూడో వ్యక్తులు మాట్లాడేది ఎవరు అంటే దేవదూతలు. 15 మనం చదువుతాం. ఇది కష్టపడవసరం, ఇది పేరు చెప్పేశాడు. 15వ వచనం. పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా. కాబట్టి ఈ మొదటి అధ్యాయంలో నలుగురు మాట్లాడుతూ కనబడుతున్నారు. ఒకటి లూకా మాట్లాడుతున్నాడు, రెండోది మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, మూడవది దేవదూతలు మాట్లాడుతూ కనబడుతున్నారు, నాలుగవది పేతురు మాట్లాడుతూ కనబడుతున్నారు కదండి. ఈ 2 దినాలు నేను ఒక్కనే మాట్లాడతాను ఇక్కడ. సరే, కానీ ఇక్కడ 4 స్పీకర్స్ ఉన్నారు. దేర్ ఆర్ 4 స్పీకర్స్. మరి ఈ 4 స్పీకర్స్ దగ్గర 4 వర్తమానాలు ఉన్నాయి. దేర్ ఆర్ 4 మెసేజెస్. మరి 4 మాట్లాడుతున్నారు కదా, మరి 4 మాట్లాడితే మరి విషయం ఉండాలి కదా. 4 వర్తమానాలు ఉన్నాయి. దేర్ ఆర్ 4 మెసేజెస్. మొదటి వర్తమానము ప్రభువైన యేసు క్రీస్తు గురించిన సంగతులు. ఆ మొదటి 2 వచనాలు గమనించండి. మనం చదివాం కాబట్టి మళ్ళా చదివించట్లేదు. మొదటి 2 వచనాల్లో లూకా థియోఫిలాతో మాట్లాడుతూ యేసు ప్రభు ఏదైతే చేశాడో, ఏదైతే బోధించాడో వాటన్నిటి గురించి నా మొదటి గ్రంథంలో రచించి తిని అని చెప్పాడు కదా. కాబట్టి మొదటి వర్తమానము యేసు ప్రభు గురించిన సంగతులు. అర్థమైందమ్మా? ద ఫస్ట్ మెసేజ్ ఈజ్ అబౌట్ థింగ్స్ కన్సర్నింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు గురించిన సంగతులు. అది మొదటి మెసేజ్. చూద్దాం, ఇవన్నీ డీటెయిల్స్కి వెళ్దాం. రెండో వర్తమానంలో అంశం ఏంటి అంటే యేసు ప్రభు చెప్పాడు, మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు కదా. ద సెకండ్ మెసేజ్ ఈజ్ అబౌట్ విట్నెసింగ్. సాక్ష్యమిచ్చుట, సాక్షుగా ఉండుట. రెండో వర్తమానం ఏంటి అంటే సాక్ష్యమిచ్చుట, లేకపోతే సాక్షులుగా ఉండుట. ద సెకండ్ మెసేజ్ ఈజ్ అబౌట్ విట్నెసింగ్. మూడవది దేవదూతలు ఏం చెప్పారు చెప్పండి? ఈ ప్రభువే మరలా ఏమవుతాడు? తిరిగి వస్తాడు. ద థర్డ్ మెసేజ్ ఈజ్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. మూడో వర్తమానం ఏంటి అంటే యేసు ప్రభు యొక్క
రెండవ రాకడా. అర్థమవుతుంది కదా? మళ్ళా నెమ్మదిగా చెప్తాను. ఇప్పుడు 4వ వర్తమానం దగ్గరికి ఎక్కడికి వస్తామంటే 17వ వచనం చదువుదాం ఒకసారి. చూడండి 17వ వచనం. పరిచర్య. ద ఫోర్త్ మెసేజ్ ఇస్ అబౌట్ మినిస్ట్రీ. వచ్చాయా 4? మొదటి వర్తమానము యేసు ప్రభు గురించిన సంగతులు. రెండవ వర్తమానము సాక్ష్యం ఇచ్చుట లేకపోతే సాక్షులుగా ఉండుట. మూడవ వర్తమానము యేసు ప్రభు ఒక రెండవ రాకడ. 4వ వర్తమానము పరిచర్య. నేడు క్రైస్తవ ప్రపంచానికి కావాల్సింది ఈ 4 విషయాలు. క్రైస్తవ ప్రపంచము ఈ 4 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి, యేసు ప్రభు గురించిన సంగతులు. రెండోది, ఈ లోకంలో మనము ఆయనకి సాక్షులము అనే విషయము. మూడోది, ఆయన మరలా తిరిగి రానయ్యున్నాడు. 4వది, ఆయన పనిని నేను ఎలా చేయాలి. ఇవి మనం చూసుకోబోయే అంశం కదండి. ఈ 4 కూడా ఒక వాహనానికి 4 చక్రాలు లాంటిది. ఏది ఒకటి పోయినా బండి ముందుకెళ్ళదు. మనలో చాలామంది పరిచర్యలు చాలా బాగుంటాం కదండి. బహుశా సాక్ష్యం ఇచ్చే విషయంలో కూడా చాలా బాగుంటాం. కానీ యేసు ప్రభు మరలా తిరిగి వస్తాడు అనే మాటలో మనం ఎక్కువ ఆలోచన మనసు పెట్టము. అందుకే కదా విస్తారంగా వ్యాపారం చేస్తూ ఉంటాం కదా. మరికొందరు ప్రభు వస్తాడని బాగా ఆశగా ఉంటుంది, సాక్ష్యం కూడా చక్కగా చెప్తారు, పరిచర్య కూడా బాగా, కానీ యేసు ప్రభు గురించి తెలియదు. యేసు ప్రభు గురించిన సంగతిలో లోపిస్తూ ఉంటారు. కాబట్టి ఆత్మీయమైన చల్లదనము ఈ 4 విషయాలు ఏ ఒక దాంట్లో అయినా సరే మనం లోపిస్తే వస్తుంది. నాలుగు విషయాలు. థ్యాంక్ యూ. 4 వర్తమానం అనుకున్నాం కదా. ఒకటి, యేసు ప్రభు గురించిన సంగతులు. రెండోది, ఇచ్చుట లేకపోతే సాక్ష్యంగా ఉండుట. మూడోది, యేసు ప్రభు రెండవ రాకడ. 4వది, పరిచర్య. నూతన నిబంధన పుస్తకాలు ఒక అవుట్లైన్గా ఉన్నాయి. ఎలా చూడండి, యేసు ప్రభు గురించిన సంగతులు స్పెసిఫిక్గా తీసుకుంటే 4 పుస్తకాలు ఉన్నాయి కదా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలో ఏమున్నాయంటే యేసు ప్రభు గురించిన సంగతులు డైరెక్ట్గా చెప్పబడాయి. దాని తర్వాత మీరు నాకు సాక్షులై ఉందురు అంటే అపోస్తుల కార్య గ్రంథము. తర్వాత యేసు ప్రభు ఒక రెండవ రాకడ స్పెసిఫిక్గా మాట్లాడాలి అంటే ప్రకటన గ్రంథము. రోమాపత్రిక మొదలుకొని యోధాపత్రిక వరకు క్రైస్తవ జీవిత ఆచరణ లేకపోతే పరిచర్య విధానము వాటిలో కనబడుతున్నాయి. అంటే నూతన నిబంధన పుస్తకాలు ఒక అవుట్లైన్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము మొదటి అంశంలోకి వస్తాం. మొదటి సందేశం ఏం చెప్పండి, అందుకు అర్థమవుతుందా? స్లోగానే చెప్తున్నా. మొదటిది ఏం చెప్పండి? యేసు ప్రభు గురించిన సంగతులు. ఈ సెషన్లో మొదటగా ఈ విషయాల్ని మనం చూస్తాం. యేసు ప్రభు గురించిన సంగతులు. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయంకి రండి. లూకా సువార్త 24వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన ఒక అధ్యాయము. ప్రభు చిత్తమైతే రేపు చూద్దాం. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్తున్నారు. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్తుండగా వారు యేసు ప్రభు గురించిన విషయాలు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు గురించిన విషయాలు వాళ్ళు మాట్లాడుతుండగా యేసు ప్రభువే వారికి ఇంకా తాను బయలుపరచలేదు, కానీ
వారిని జాయిన్ అయ్యి మీరు ఏ విషయాలు మాట్లాడుతున్నారు అని వారిని ప్రభు అడిగారు. అప్పుడు వారు చెప్పిన మాటే మనకు ఆధారం. 19వ వచనం చూడండి. 19వ వచనం. అది ఏమని వారిని అడిగినప్పుడు నజరైన యేసుని గూర్చిన సంగతులే. ఓకే, అది మన ఆధారం. యేసు ప్రభు గురించిన సంగతులు. ఇప్పుడు ఈ యేసు ప్రభు గురించిన సంగతులు ఎటువంటిదో మనం చూసిన తర్వాత సంగతిలోకి వస్తాం. 18వ వచనాన్ని చదువుకుందాం. 18వ వచనం. అదే అధ్యాయం. మొట్టమొదటిది యేసు ప్రభు గురించిన సంగతులు, జరిగిన సంగతులు. చాలు ఆగుదాం. యేసు ప్రభు గురించిన సంగతులు ఎటువంటి చెప్పండి? జరిగిన సంగతులు. ఊహ కాదు, కల్పన కథ కాదు, ఎవరో ఆలోచించి చెప్పినది కాదు. యేసు ప్రభు గురించిన సంగతులు ఎటువంటి సంగతులు చెప్పండి? జరిగిన సంగతులు. ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద హిస్టరీ. చరిత్రలో అది నమోదైంది. యేసు ప్రభు గురించిన సంగతులు, జరిగిన సంగతులు. అది మొదటిది. ఇప్పుడు మరలా కంటిన్యూ చేద్దాం అదే వచనాన్ని. 2వది చూడండి. 18వ వచనం కంటిన్యూ. యేసు ప్రభు గురించిన సంగతులు, అందరూ ఎరిగిన సంగతులు. అదండి. ఒకటేమో జరిగింది, జరిగితే అందరికి తెలియాలి కదా. ఇదిగో తెలుసు. ఏమంటున్నారు చెప్పండి? నీవు అక్కడికే తెలియదా అంటే అందరికీ తెలియదు. ఎంతమందికి తెలుసు? యెరూషలేములో ఉన్న అందరికీ తెలుసు. ఆ మాట ఉందా? యెరూషలేములో బస చేసి యెరూషలేములో బస చేయుచుండి ఈ దినంలో జరిగిన నీకు తెలియదు అన్నారు. అంటే నీవు ఒక్కడికే తెలియదు. యెరూషలేములో ఉన్న వారందరికీ తెలుసు. యెరూషలేములో ఎవరున్నారు చెప్పండి? యెరూషలేము ఆ దినాల్లో చాలా ప్రాముఖ్యమైన ఒక పట్టణము. ఎప్పుడు ఇలా అనుకోకూడదు యెరూషలేములో యూదులు మాత్రమే ఉన్నారని కాదు. యెరూషలేములో గ్రీకు దేశస్తులు ఉన్నారు, యెరూషలేములో రోమీయులు ఉన్నారు. యెరూషలేములో మనకి స్పష్టంగా లేఖనాధారం లేకపోయినా చారిత్రకమైన ఆధారం ఏంటంటే యెరూషలేములో ఆసియా ఖండం నుంచి కూడా అనేకులు ఉన్నారు, భారతీయులు కూడా ఉండుంటారు. ఇది నేను అనుకుంటున్నాను. యెరూషలేములో కాపురము చేస్తూ లేకపోతే బస చేస్తూ, ఈ సంగతి నీకే తెలియదు, యెరూషలేములో రకరకాల గుంపులు వారు ఉన్నారు. ఎక్కువ తగ్గించండి. కాబట్టి యెరూషలేములో కేవలం యూదులు మాత్రం కాదు. కాబట్టి యేసు ప్రభు గురించిన సంగతులు యూదులకి తెలుసు, గ్రీకు దేశస్తులకి తెలుసు, రోమియులకి తెలుసు, అలాగే ఆయా దేశం నుంచి యెరూషలేంకి వస్తున్న వారందరికీ కూడా తెలుసు. ఒకరోజు ఇలా జరిగిందండి. యేసు ప్రభు యెరూషలేం ప్రవేశించాడు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం. యేసు ప్రభు యెరూషలేం ప్రవేశించాడు. చాలాసార్లు వచ్చాడు, కానీ ఇది విశేషమైన ప్రవేశము. యెరూషలేంలో ప్రవేశించినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆయన గురించి ఉత్సాహగానం చేస్తున్నారు. యోహాను తన సువార్తలు రాస్తూ, లూకా తన సువార్తలు రాస్తూ ఏమనంటే, యేసు ప్రభు ముందు ఒక జన సమూహము, చాలా పెద్ద జనసమూహం యేసు ప్రభు ముందు, ఆయన చేసిన కార్యాన్ని బట్టి కీర్తించి పాడుతూ ముందు ఒక జనసమూహం వెళ్తుంది. మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు వెనక ఒక విశాలమైన జనసమూహం, వాళ్ళు కూడా పాడుతూ వెళ్తున్నారు. కాబట్టి చాలా పెద్ద శబ్దము యెరూషలేంలో అయింది, చాలా అల్లరి కోలాహలము. ముందు ఒక జనసమూహం వెళ్తున్నారు, చాలా ఘనంగా పాడుతున్నారు, కీర్తిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, దావీదు కుమారుడు నీకు జయము హోసన్నా అంటున్నారు. వెనకాల కూడా ఇంకొక పెద్ద జనసమూహము. ఎంత అల్లరి జరిగితే యెరూషలేంలో ఉన్న ప్రజలు అనుకున్నారు, మందిరం కదా, పండుగ టైంలో చాలా దేశాల నుంచి చాలా గొప్ప గొప్ప వారు వస్తారు, రాజులు వస్తారు, గవర్నర్స్ వస్తారు, ధనవంతులు వస్తారు, వ్యాపారస్తులు వస్తారు, చాలా ఘనమైన వారు వస్తారు. ఎవరు వచ్చున్నారో, బహుశా రోమా చక్రవర్తి వచ్చాడా, లేకపోతే ఇంకా పెద్దవారు వచ్చారా, ఏ దేశం రాజు వచ్చాడా, లేకపోతే ఎవరు వచ్చారా అని యెరూషలేంలో వారు అందరూ కూడా బయటకు వచ్చారని చూడడానికి. చూస్తే దీనముగా కూర్చొని, గాడిద పిల్ల మీద దీనంగా కూర్చొని ఒక వ్యక్తి కనబడుతున్నాడండి.
కానీ ముందు ఒక జన సమూహము, వెనకాల ఒక జన సమూహం. ఎప్పుడు చూడలేదు, ఏ రాజుకి ఇలా జరగలేదు. కానీ చూస్తే దీనంగా కూర్చున్నాడు ఈ వ్యక్తి, దీనంగా కూర్చున్నారు. కానీ ఇంత పాడుతున్నారే. వాళ్ళు ఏమన్నారు తెలుసా? 10వ వచనం చూడండి, మత్తయి సువార్త. పట్టణమంతయు ఈయన ఎవరో, అసలు ఎవరై ఉంటారు? చూస్తే చాలా దీనంగా కనబడుతున్నాడు, చూస్తే గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. కానీ ఈయన గురించి ఇంత గానము, ఇంత ఉత్సాహము, ఇంత ప్రచురణ జరుగుతుందా? ఈయన ఎవరై ఉంటారు? ఈయన ఎవరో. యెరూషలేములో ఉన్న వారికి యేసు ప్రభు గురించిన సంగతులు కొత్త ఏం కాదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యెరూషలేములో ఉన్నవారు అంటే కేవలము యూదులు అని ఎప్పుడు అనుకోవద్దు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ జూస్, నో డౌట్. కానీ యేసు ప్రభు గురించిన సంగతులు యెరూషలేములో ఉన్న వారికి ఎప్పటి నుంచి తెలుసు? కొంచెం మాట్లాడండి, పర్వాలేదు. నేను టీచర్నండి, ప్రీచర్ కాదు. బల్లగుద్ది ఎలా ప్రీచ్ చేస్తారు కదా, అలా కాదు, నెమ్మదిగా చెప్తా. ఎప్పటి నుంచి తెలుసు యేసు ప్రభు గురించిన సంగతులు? అసలు మొట్టమొదటిసారి ఎప్పుడు విన్నారు తెలుసా? ఆ రోజు తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. వారు బెత్లెహేంకు వెళ్ళాలి, కానీ ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. ఆ రోజంది మొట్టమొదటిసారి యేసు ప్రభు గురించి విన్నారు వాళ్ళు. హేరోదు దగ్గరికి వచ్చారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రం చూసి ఆయన్ని పూజించుటకు వచ్చాము అన్నారు. అప్పుడు విన్నారండి యేసు ప్రభు గురించి. అప్పటి వరకు లేఖనమే వాళ్ళకి. అప్పటి వరకు ఏం చెప్పండి? ప్రవచనాలు, లేఖనమే. వస్తాడు వస్తాడు వస్తాడు, మీకాలో ఇలా రాయబడి ఉంది, యెషయాలో ఇలా ఉంది, ఆయన పేరు, ఆయన విధానము, ఇవన్నీ వింటూనే వచ్చారు. ఆ రోజు మొట్టమొదటిసారిగా ఏం విన్నారు అంటే వచ్చేసాడని విన్నారు. అక్కడ రాయబడిన మాట చదువుదండి. అదే ఉంది కదా, మత్తయి సువార్తలో ఉన్నాం కదా, 2వ అధ్యాయం చూడండి. 3వ వచనం చదువుదాం. 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును యెరూషలేము వారు అందరూ ఏమయ్యారు చెప్పండి? ఇది అని మొట్టమొదటిసారి వింటున్నారు. యేసు ఇంకా చూడలేదు. చూసారా యేసు ప్రభుని? ఆయన మాట విన్నారా? చూడకపోయినా వినకపోయినా కేవలము ఆయన పుట్టి ఉన్నాడని మాట వింటేనే భయపడిపోయారండి. నేరుగా చూస్తే ఏమవుతుంది సార్? ఆలోచన చేయదు కదా. లేఖనంలో ఆయన గురించి రాయబడిన సంగతులు, ప్రవచనాలు ఆయన గురించి ఉన్నాయి, ప్రవక్తలు ఆయన గురించి చెప్పారు, యూదులందరూ కూడా ఆయన గురించి వేచి ఉన్నారు. ఆయన వచ్చి ఉన్నాడని సంగతి వినగానే ఏమైపోయింది చెప్పండి? హేరోదు భయం వేరు. హేరోదు రాజు కదా, హేరోదు భయం వేరు. యెరూషలేములో ఉన్న ప్రజలు ఎందుకు భయపడిపోయారు? వారు ఎందుకు వణుకుతున్నారు? అసలు మనిషినే చూడలేదు కదండి. మనిషిని చూసారా? మనిషిని ఏం చూడలేదు. కానీ ఏమైపోతున్నా చెప్పండి? అదండి, దట్ ఈస్ హిస్ మ్యాజెస్టీ. అది ఆయన ప్రభావం. యేసు ప్రభు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఇస్ గాడ్ ఇన్కార్నేట్. దేవుడే మానవుడిగా ఈ లోకంలో వచ్చాడు. గుర్తుందా మీకు? ఒక ఆమెని వ్యభిచారంలో పట్టబడింది అని తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఆయన వాక్యం చెప్తున్నాడు. వ్యభిచారంలో పట్టబడింది అండి. వారు పదే పదే యేసు ప్రభుని ఏం చేద్దాం అని అడిగితే ప్రభు ఒక మాట అన్నాడు. అవన్నీ ఇప్పుడు నేను చెప్పను, తర్వాత చెప్తానులే. మీలో ఎవరైతే పాపం లేదో మొత్తగా రాయి అంటే ఏమయ్యారు చెప్పండి? పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు అందరూ కూడా రాయి అక్కడ విసిపెట్టేసి వెళ్ళిపోయాడండి. ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అడిగితే చెప్తుంది, అమ్మా, వందలాది మంది చాలా కోపంతో రాళ్ళు పట్టుకొని నిన్ను చంపడానికి తీసుకువెళ్తే నువ్వు ఎలాగ బతికొచ్చావు అంటే ఏం చెప్తా తెలుసా? నేను దేవుడిని చూశానండి అంటారు. ఏమంటా చెప్పండి? ఐ సా గాడ్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్. మానవ శరీరంలో దేవుని చూశాను. మరి నాకు తెలీదు, కానీ ఆయనకున్న మహిమ, ఆయనకున్న ప్రభావం ఏంటంటే ఆయన ముందు నించున్నాడు, ఒకే ఒక మాట మాట్లాడాడు అంతే. ఈ వందలాది మంది ఆయన ముఖాన్ని చూసి రాణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఆయన చేతిలో ఆయుధం ఉందా? నో వెపన్ ఇన్ హిస్ హ్యాండ్. ఆయన చేతిలో ఏం ఆయుధం లేదు. ఆయన రాజుగా ఉన్నాడా? సింహాసనం మీద ఉన్నాడా? నో. ఎలా ఉన్నాడు? మన వలే సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఆయన ఎదుట ఎవరు? దట్ ఈస్ హిస్ మ్యాజెస్టీ. యెరూషలేములో ఉన్నవారు ఆయన పుట్టాడు అనే మాట వినే ఏమైపోయారు చెప్పండి? కలవరపడిపోయారు. నా హిందీ బైబిల్లో చాలా బాగుంది. దే వర్ షివరింగ్.
ఏమైపోయారు చెప్పండి? వణుకుపోతున్నారంట. ఇంకా చూడలేదు, అక్కడి నుంచి యెరూషలేములో ఉన్న. కాబట్టి యేసు ప్రభు గురించిన సంగతులు, ఒకటి జరిగిన సంగతులు, రెండవది అందరు ఎరిగిన సంగతులు. ఏమండి, ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల నుంచే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పడానికి ఎవరికి అవకాశం ఇవ్వలేదు దేవుడు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది. తర్వాత ఆయన శిష్యులు సువార్తను ప్రకటించారు, ఇప్పుడు అందరికీ తెలిసింది. మనం ఉన్న కాలంలో ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు యేసు ప్రభు గురించి. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అన్నాడు, నేను ఏది కూడా రహస్యముగా చేయలేదు అన్నాడా లేదా? నేను రహస్యంగా ఏమీ చేయలేదు. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఓపెన్ అండ్ పబ్లిక్, ఎవ్రీబడి నోస్ మీ. అందరికీ నా బోధ ఏంటో తెలుసు, అంగీకరించినా అంగీకరించిపోయినా అది వేరే విషయం. నా బోధ ఏంటో తెలుసు, నా క్లెయిమ్స్ ఏంటో తెలుసు. వారు దాన్ని అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, వారు దాన్ని అంగీకరించినా అంగీకరించిపోయినా నా విషయం. కాబట్టి ఒకటి యేసు ప్రభు గురించిన సంగతులు, జరిగిన సంగతులు. రెండవది అందరూ ఎరిగిన సంగతులు. లూకా సువార్త 1వ అధ్యాయం ఇంకొక మాట చెప్తున్నాడు లూకా, చూడండి. ఇది అంత కలిసి ఉంటుంది తెలుగు బైబిల్లో, అయినా చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము, లేకపోతే నేను చెప్తాను దాని ట్రాన్స్లేషను, అది ఎక్కడుందో ఆ మాటను చదవండి. నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగి ఉన్నాయని నువ్వు తెలుసుకున్నట్లు అన్నాడు. ఉందా? ఎక్కడుంది చెప్పండి, ఏ లైన్లో ఉందో చెప్పండి చాలు. నా దగ్గర తెలుగు బైబిల్ లేదు. 4th లైన్లో ఉంది, చూడండి అన్న, చదవండి ఆ మాట. నీకు ఉపదేశింపబడిన సంగతులు, చాలు, నిశ్చయముగా జరిగింది. మళ్ళా చెప్తున్నాడు నిశ్చయం. కానీ 3rd థింగ్ ఈజ్, యేసు ప్రభు గురించిన సంగతులు, ఉపదేశింపబడిన సంగతులు. ఒకటి జరిగిన సంగతులు, అదే చెప్తున్నాడు నిశ్చయంగా జరిగాయిందని. రెండోది అందరూ ఎరిగిన సంగతులు. మూడోది యేసు ప్రభు గురించిన సంగతులు. ఎటువంటి సంగతులు? ఉపదేశింపబడిన సంగతులు, ప్రజలకి తెలియపరచబడింది. అది దాని అర్థము. అపోస్తల కార్యగ్రంథంలో తర్వాత మనం చూస్తే వారు అపోస్తలను పిలిచి ఏమన్నా చెప్పండి, యేసు ప్రభు గురించి మీరు మాట్లాడొద్దు, యేసు ప్రభు గురించి మీరు బోధించొద్దు అని చెప్పారు కదండి. యేసు ప్రభు గురించిన సంగతులు ఉపదేశింపబడిన సంగతులు. అది కాబట్టి నిరాకరించలేము. చరిత్రకారులైనా, రాజకీయ నాయకులైనా, లేకపోతే ఆత్మ సంబంధమైన మత నాయకులైనా సరే యేసు ప్రభుని బైపాస్ చేయడానికి లేదు. ఒకవేళ అలా చేస్తే వారి ఓన్ రిస్క్ మీద చేయాలి. అది సరే, తర్వాత వెళ్దాం. దాన్ని యేసు ప్రభు గురించిన సంగతులు నిశ్చయముగా జరిగిన సంగతులు, అందరూ ఎరిగిన సంగతులు, ఉపదేశింపబడిన సంగతులు. లూకా సువార్త 24వ అధ్యాయంలో చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 21, 22 తర్వాత చదువుదాం. 21, 22 చదువుదాం. ఈ సంగతులు జరిగి ఏమయ్యా చెప్పండి, నేటికి 3 దినములు ఆయను. అంటే ఈ సంగతులు జరిగి ఏమైంది చెప్పండి, కొంతకాలము అయ్యింది. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ ఎ రికార్డ్ ఆఫ్ టైం. అంటే ఇంతకాలము జరిగింది అని. ఈ సంగతులు జరిగి ఎంత అయిందన్నట, 3 దినములు అయిందన్నారు. తర్వాత 10 దినాలు అయ్యాయి, దాని తర్వాత 50 దినాలు అయ్యాయి, దాని తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన కాలం. కాబట్టి ఈ సంగతులు జరిగి ఎంత కాలం అయిందో చెప్తున్నాడు. ఈ మాటను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఎవరిని విమర్శించట్లేదు, ఇది మన ధ్యానమే. చాలా సంగతులు లోకంలో ఉంటుండగా
అవి ఎప్పుడు జరిగాయో, జరిగి ఎన్ని సమయం అయిందో ఎవరు చెప్పలేరు. అటువంటి సంగతులు ఉన్నాయి కదండి. దాన్ని మనం డిస్మిస్ చేసేస్తాం. ఎప్పుడు జరిగాయో మనకు తెలియదు, జరిగి ఎంతకాలం అయిందో కూడా చెప్పలేని స్థితి. కానీ యేసు ప్రభు గురించిన సంగతులు దాని ఒక టైం రికార్డ్ అయి ఉంది. అలాగైతే ఇప్పుడు ఎవరు యేసు ప్రభు? ఇక్కడికి వస్తాం. ఇప్పుడు సంగతులు చూసాం కదా, ఎవరు యేసు ప్రభు? ఈ ఫస్ట్ సెషన్ అంతా ఇదే. చెప్పండి, ఎవరు యేసు ప్రభు? యేసు ప్రభు గురించి అనేకులకి అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు అడిగితే ఏమంటారు యేసు ప్రభు గురించి? మంచు రాజు అంటారు, పరిపాలించేవాడు అంటారు కదండి. టీచర్స్ని ఎవరిని అడిగారు అనుకోండి, ఎవరైనా ఉన్నారు ఇక్కడ టీచర్స్ ఎవరినైనా అడిగితే యేసు ప్రభు ఎవరు అంటే మంచి టీచర్స్ అంటారు. అవునా కదా? కాబట్టి చాలామందికి చాలా అభిప్రాయం, అసలు వాక్యంలో కూడా చాలా అభిప్రాయాలు ఉన్నాయండి. అంటే వ్యక్తులు వ్యక్తపరిచే అభిప్రాయం. కొన్ని చూసి మనం ముందుకు వెళ్దాం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి యేసు ప్రభు గురించి ఏమంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. నికోదేము అనే ఒక వ్యక్తి వచ్చాడు, యేసు ప్రభుని ఏమంటున్నాడు చూడండి. బోధకుడా వచ్చి అంతే. నికోదేముని యేసు ప్రభు ఎవరు అంటే ఏం చెప్తాడు చెప్పండి? నువ్వు మంచి బోధకుడు, దేవుని ఎదురు నుంచి వచ్చిన బోధకుడు. నికోదేము దృష్టిలో యేసు ప్రభు బోధకుడు, మంచి బోధకుడు, దేవుని ఎదురు నుంచి వచ్చిన బోధకుడు. ఓకే, 5వ అధ్యాయంకి రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. నన్ను స్వస్థపరిచిన వాడు. కోనేటి దగ్గర వ్యక్తిని అడిగితే ఎవరండి యేసు ప్రభు అంటే ఏమంటున్నాడు? నన్ను స్వస్థపరిచి. చాలామంది అలాగే అనుకుంటున్నారు కదా, ఎవరు యేసు ప్రభు అంటే స్వస్థపరిచిన వాడు అనుకుంటున్నారు. అవునా? కోనేటి దగ్గర వ్యక్తి. యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చూడండి. పుట్టి గుడ్డివాడిని బాగు చేశాడు యేసు ప్రభు. ఏమంటున్నాడు? అడగక అతను ఏమంటున్నాడు? ప్రవక్త. చాలామంది యేసు ప్రభు ఎవరంటే ప్రవక్త అంటారు. నికోదేము, యేసు ప్రభు దగ్గర రాత్రికి వెళ్ళావు కదా, ఎవరు యేసు ప్రభు అంటే నికోదేము ఏమంటున్నాడు? దేవుని యొద్ద నుంచిన బోధకుడు ఆయన అంటున్నాడు. కోనేటి దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు కదా యేసు ప్రభు. ఆ వ్యక్తిని అడిగితే ఎవరు యేసు ప్రభు అంటే ఏమంటున్నాడు? నన్ను స్వస్థపరిచిన వాడు అంటున్నాడు. పుట్టిగుడ్డివాడు నీ కళ్ళు తెరిచాడు కదా ఆయన, ఎవరు ఆయన అంటే ఏమంటున్నాడు? ఆయన ఒక ప్రవక్త. అలాగైతే అసలు ఎవరు యేసు ప్రభు? ఇవన్నీ కాదు అని కాదు, కానీ దీనికన్నా శ్రేష్టమైంది, దీనికన్నా ఉన్నతమైంది ఒకటి ఉంది. అది యేసు ప్రభువే చెప్పాడు. అక్కడి నుంచే ప్రారంభిస్తాం. ఎవరు యేసు ప్రభు? అదే యోహాను సువార్త 9వ అధ్యాయంకి రండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో జరిగిన విషయాలన్నీ మనకు తెలుసుంటాయి, అవన్నీ నేను చెప్పట్లేదు. అయితే ఈ వ్యక్తిని వారు సమాజం నుంచి వెలివేసిన తర్వాత యేసు ప్రభు అతనితో కలిసి ఈ మాటలు చెప్తున్నాడు. 35వ వచనం చదివితే నేను చెప్తున్నాను, మీరు చూడండి, ఎక్కడ చదవాలో అప్పుడు చెప్తాను. 35వ వచనంలో యేసు ప్రభు అతన్ని కలిసి ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఏంటి తెలిసి చూడండి. నీవు నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. ఆ వ్యక్తి అసలు ఎవరు దేవుని కుమారుడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి అని అమాయకంగానే చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు అతనితో చెప్తున్నాడు 37వ వచనంలో, నువ్వు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు. అప్పుడు ఏమన్నాడు చెప్పండి? 38వ వచనం. ప్రభువా ఆయనకి మ్రొక్కెను. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది. రెడీయా అందరూ? ఈ వ్యక్తి పుట్టిగుడ్డివాడు, ఇతన్ని యేసు ప్రభు బాగు చేశాడు. ఎలా బాగు చేశాడో ముందు చదివితే మీకు అర్థమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే బురద చేసి మట్టి రాసి షిలో అనే కోనేటి దగ్గరికి వెళ్ళి నీవు కడుక్కో అని చెప్తే అలాగే వెళ్ళాడు, అలాగే చేశాడు, దృష్టి వచ్చింది.
ఇప్పుడు 38వ వచనంలో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభును మ్రొక్కుచున్నాడు. విశ్వసిస్తున్నాను ప్రభు అని ఏమన్నాడు చెప్పండి? యేసు ప్రభుని మ్రొక్కుచున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈయన యేసు ప్రభుని ఎందుకు మ్రొక్కాడు? ఆప్షన్ ఇస్తాను. యేసు ప్రభు అతనికి చూపించినందుక, లేకపోతే యేసు ప్రభు ఎవరై ఉన్నాడో తెలుసుకున్నందుక? ఎందుకు మ్రొక్కాడు? యేసు ప్రభు ఎవరై ఉన్నాడని తెలుసుకున్నాడు. అప్పుడు ఏం చేసేది చెప్పండి? మనకు కావాల్సినది యేసు ప్రభు ఏమై ఉన్నాడు, ఎవరై ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహిస్తే మనం ఆయన్ని మ్రొక్కగలము. అప్పుడే నిజమైన ఆరాధన వచ్చేది, అప్పుడే నిజమైన ఆ కృతజ్ఞత భావం వచ్చేది. యేసు ప్రభు శిష్యులు ధోనిలో చాలా శ్రమ పడుతూ వెళ్తున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు. అలలు అవన్నీ గాలి వచ్చేస్తున్నాయి. యేసు ప్రభు నడుచుకొని వచ్చాడు నీళ్ళ మీద కదా. శిష్యుల్ని సహాయం చేశాడు. పేతురు అన్నాడు, ప్రభు నేను కూడా నడుస్తానంటే సరే నడు అన్నాడు. పేతురు మునుగు సాగిన కొంతసేపు తర్వాత ప్రభు కాపాడాడు. ప్రభు పేతురుని పట్టుకొని ఆ ధోనిలోకి వచ్చాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉంది ఈ వివరణ. ధోనిలో ఉన్న వారందరూ నీవు నిజముగా దేవుని కుమారుడని అతనికి మ్రొక్కెను. 14:33 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 14:33. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మొక్కారు? ధోని ఈ అలల నుంచి మమ్మల్ని కాపాడావు ప్రభు అందుక, లేకపోతే నువ్వు దేవుని కుమారుడనంతగా? ఆయన ఏమై ఉన్నాడో ఫస్ట్ ఒక వ్యక్తి యేసు ప్రభు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని గ్రహిస్తే అప్పుడు 2 పనులు చేయగలడు. ఒకటి, ఆయన యందు విశ్వాసం ఉంచగలడు. రెండోది, ఆయన్ని ఆరాధించగలడు. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వ్యక్తిత్వము, ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని ఏ వ్యక్తి అయినా సరే గ్రహిస్తే, ఒకటి ఆయన యందు ఖచ్చితంగా విశ్వాసం ఉంచుతాడు. రెండోది, భయముతో ఆయన్ని ఆరాధిస్తాడు. ఇంక అర్థమైందా? ఒక మాట, చాలామంది యేసు ప్రభు యందు విశ్వాసము ఉంచని వారుగా ఉన్నారు. కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడే చెప్పాను కదా, యేసు ప్రభు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని తెలిస్తే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, విశ్వసించవలసిందే. అపోస్తలుడైన పౌలే దీనికి మాదిరి. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు ఎవరై ఉన్నారో తెలియలేదు కాబట్టి వ్యతిరేకిస్తూ వచ్చాడు. కానీ ఏ రోజైతే యేసు ప్రభు ఎవరై ఉన్నాడని తెలుసుకున్నాడో ఏం చేశాడు చెప్పండి? ఆయనందు విశ్వాసం ఉంచాడు. అంతే. మనం చేయవలసింది ఒకే ఒక పని, ఆయన ఎవరో అనే విషయాన్ని మనము తెలియపరచాలి. ఆయన చూసుకుంటాడు తర్వాత మిగతాది కదండి. అలాగైతే యేసు ప్రభు ఎవరు చెప్పండి? దేవుని కుమారుడు. ఈ విషయాన్ని మనం ఆగి ఆలోచన చేస్తాం. యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే ఈ మాటలో ఆయన దైవత్వము కనబడుతుంది. ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ రెఫరెన్స్ టు హిస్ డీటీ. యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే ఇది ఆయన దైవత్వము, దైవత్వము మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు కనబడుతున్నాడు, కుమారుడైన దేవుడు కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు. అలాగా యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే దాంట్లో ఏముంది చెప్పండి? దేవుని ఆయన దైవత్వము కనబడుతుంది. చాలాసార్లు మనము ఈ మాటని ఇలా వింటూ ఉంటున్నాం. సర్లే మీరు చెప్తున్నది మేము వింటున్నాము, యేసు ప్రభు ఆ దేవుని కుమారుడు కానీ ఆయన దేవుని కాదు అని మనము ఏం చేస్తున్నాం చెప్పండి? వింటున్నా ఉంటాం కదా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి రండి. 33వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. నీవు మనుషుడై ఉండి ఏం చెప్తున్నాడు మరి? చాలామంది ఏం అడుగుతున్నారు, ఎక్కడ చెప్పాడండి యేసు ప్రభు నేను దేవుడినని? ఇదిగో ఇక్కడ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఎవరి మధ్యలో అయితే ఆయన నివసించాడో, ఎవరి మధ్యనైతే ఆయన పరిచర్య చేశారో వారే యేసు ప్రభుని ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎందుకు దేవుడని చెప్పుకుంటున్నావు? అమ్మా మరలా చదువుదాం అన్న ఆ మాట.
నీవు మనుష్యుడై ఉండి దేవుడని ఏం చేస్తున్నాడు చెప్పండి, చెప్పుకొనుచున్నావు. యూదులే యేసు ప్రభుని మాట అనేది. యూదుల మధ్యలోనే ఆయన పరిచర్య చేశారు. యూదులే ఆయన సూచక్రియలు చూశారు. యూదులే ఆయన పరిచర్య అంతా, ఆయన జీవిత విధానం అంతా చూసి నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదండి. చెప్పాడా లేదంటే ఇప్పుడు మనకు ఆన్సర్ దొరికింది. చెప్పాడు. ఎలా చెప్పాడు? ఆయన జీవిత విధానము ద్వారా చెప్పాడు. ఆయన పరిశుద్ధత, పాపరహితమైన ఆయన జీవితాన్ని వారి ఎదుట చూపెట్టాడు. ఆయన నీతిని వెల్లడిపరుస్తూ చెప్పాడు. సూచక్రియలు చేస్తూ చెప్పాడు, ఐఎమ్ గాడ్, నేను దేవుణ్ణి అని. దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు. ఈ వచనాన్ని కూడా చూద్దాం. 5వ అధ్యాయంకు రండి. దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను సువార్త 5:18. మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుచు, దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడా కాదా? ఇదిగో వీరే చెప్తున్నారు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్తే నువ్వు దేవునితో సమానుడు. దేవునితో సమానుడు అయితే ఆయనే దేవుడు. రెండు నిరూపించబడాయి. రెండు మాటలు యూదులు చెప్పారు. అలాగైతే ఎవరు యేసు ప్రభు అంటే ఆయన దేవుని కుమారుడు. చాలా విషయాలు ఉన్నాయి. ఎంత సమయం మనకుంటుందో తెలియదు. మీరు గ్రహించగలుగుతున్నారు కదా? చాలు. యేసు ప్రభు దేవుని కుమారుడని సారిసారికి తండ్రి అయిన దేవుడు తన లేఖనంలో రాసి మనకు అందించాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాన్ని రాసి మనకు అందించాడు. చూడండి, క్లుప్తంగా, ఇది ఎక్కువసేపు తీసుకున్నాం. యేసు ప్రభు దేవుని కుమారుడు అని కనీసము 7 సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. దాంట్లో ఒకటి తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట. మత్తయి సువార్త 3:17 మనందరికీ తెలిసింది. ఇది చదవవసరం లేదు. ఏమన్నారు చెప్పండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి యేసు ప్రభు దేవుని కుమారుడని తండ్రి అయిన దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదండి. కాబట్టి యేసు ప్రభు ఎవరైతే నా తండ్రి అని చెప్తున్నాడో ఆ తండ్రియే యేసు ప్రభు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు. ఒకటి. రెండోది, లూకా సువార్త 1:34 వచనంలో గబ్రియేల్ అనే దూత మరియతో మాట్లాడుతూ ఇలాగన్నాడు. చదువుదాం. 1:34. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తిని కమ్మును గనుక దేవుని దేవదూతల సాక్ష్యము. గబ్రియేలు దూత అంటున్నాడు, నీకు పుట్టబోయే శిష్యుడు ఎవరు తెలుసా? దేవుని కుమారుడు. దేవదూత ఒక సాక్ష్యం. తర్వాత మార్క్స్ వార్త 3:11 చూద్దాం. దేవదూతలు చెప్పారు కదా, అంత మాత్రమే కాదు. మార్క్స్ వార్త 3:11లో అన్యూజువల్ టెస్టిమనీ. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు చూడండి అక్కడ. అపవిత్ర ఆత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఎవరు చెప్తున్నారు చెప్పండి? అపవిత్ర ఆత్మలు కూడా యేసు ప్రభు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటి అంటే నువ్వు దేవుని కుమారుడు. తండ్రి చెప్పాడు ఈయన నా కుమారుడని, దేవదూతలు చెప్తున్నారు ఈయన దేవుని కుమారుడని. అపవిత్ర ఆత్మలు కూడా యేసు ప్రభు గురించి ఏం చెప్పాయి చెప్పండి? నువ్వు దేవుని కుమారుడు. అది 3. 4వది, బాప్తిస్మిచ్చే యోహాన్ చాలా ప్రాముఖ్యమైన వాడు కదా. యోహాను సువార్త 1:34లో బాప్తిస్మిచ్చే యోహాన్ ఇలాగ అంటున్నాడు, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు. 1:34 సాక్ష్యం ఇస్తున్నాను. బాప్తిస్మ. 4వది బాప్తిస్మ ఇచ్చే యోహాన్. 5వది ఇందాక చూసుకున్నాం, రెఫరెన్స్ రాసుకుని ఉంచండి. యేసు ప్రభు శిష్యులు. మత్తయి సువార్త 14:33లో యేసు ప్రభు శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు, ఈయన ఎవరు చెప్పండి? దేవుని కుమారుడు. ఇది 5వది. 6వది, యేసు ప్రభుని సిలువేసిన వారు సాక్ష్యం ఇచ్చారు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం.
యేసు ప్రభుని సిలువేసిన వారు కూడా ఒప్పుకున్నారండి. ఆ, ఆ, ఆ. నిజముగా దేవుని కుమారుడు. యేసు ప్రభుని సిలువేసిన వారు కూడా ఆయన గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటి అంటే ఇతను దేవుని కుమారుడు. 6 ఇందాకలా అపోస్తలుడైన పౌలు గురించి చూసాం. ఓ సౌలుగా ఉన్నప్పుడు వ్యతిరేకించాడు, కానీ ప్రభువుని తెలుసుకొని ఆయన కూడా ఈ సాక్ష్యమే ఇస్తున్నాడు. అపోస్తల కార్యగ్రంథం 9:20 చూడండి. వెంటనే సమాజ మందిరములలో యేసు ప్రభు దేవుని కుమారుడని ఆయన గురించి చెప్తున్నాడు. కాబట్టి ఒకప్పుడు యేసు ప్రభుని వ్యతిరేకించిన వ్యక్తి ప్రభు గురించి తెలుసుకొని ఇస్తున్న సాక్ష్యం ఏంటి అంటే ఆయన దేవుని. ఎందుకు ఇది ప్రాముఖ్యమైంది? యేసు ప్రభు దేవుని కుమారుడు అనే విషయాన్ని గ్రహించుట ఎందుకు ప్రాముఖ్యమైంది? ఒకటి, యోహాను తన సువార్తలో రాసి చెప్తున్నాడు. ఈ సంగతులు ఎందుకు రాయబడి ఉన్నాయంటే యేసు ప్రభు దేవుని కుమారుడని నీవు నమ్మునట్లు. చదువుదామా ఆ మాట? యోహాను సువార్త 20:30. యోహాను సువార్త 20:30. కానీ యేసు ప్రభు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మునట్లు. యువదకాల సమయంలో ఈ కూడికలో ఇంకెవరైనా సరే యేసు ప్రభు దైవత్వంని అంగీకరించిన వారిగా ఎవరైనా ఉంటే ఇదిగో యేసు ప్రభు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లు ఈ సంగతిలో రాయబడి. నమ్మితే ఏమవుతుంది? అక్కడ చెప్పాడు, నమ్మితే నిత్య జీవము పొందుతారు. యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే ఆయన దైవత్వాన్ని స్వీకరించినట్లు. ఆయన దైవత్వాన్ని స్వీకరిస్తే ఆయన మాత్రమే రక్షకుడు అని అంగీకరించినట్లు. మీకు గుర్తుంటుంది, కూషు దేశం నుంచి ఒక వ్యక్తి యెరూషలేంకి వెళ్ళాడు కదండి. ఆరాధన చేసి తిరిగి వస్తున్నాడు. అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో అతనికి యేసు ప్రభు గురించిన సంగతులు చెప్పబడ్డాయి. ఫిలిప్ చెప్పాడు అతనికి యేసు ప్రభు గురించిన సంగతులు. అప్పుడు అతను అన్నాడు, నేను బాప్తిసం తీసుకుంటాను అన్నాడు. అప్పుడు ఫిలిప్ ఒక ప్రశ్న వేశాడు, నువ్వు విశ్వసిస్తే బాప్తిసము తీసుకోవచ్చు అంటే. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను. కొన్ని బైబిల్లో ఫుట్ నోట్లు ఉంటుంది, ఒకసారి చదువుదాం ఆ మాట చూడండి. అపోస్తల కార్యగ్రంథము 8వ అధ్యాయంకు రండి. ఈ సంఘటన అంతా తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆ ప్రశ్న దగ్గరికి వచ్చేస్తే ఫిలిప్ అన్నాడు, నువ్వు విశ్వసిస్తే నీవు బాప్తిసము తీసుకోవచ్చు అనే మాటని చెప్తున్నాడు. చూడండి 37వ వచనం చదువుదాం. 37వ వచనం. యేసు ప్రభు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను. నువ్వు విశ్వసించావా? నువ్వు నమ్ముచున్నావా? యేసు ప్రభు దేవుని కుమారుడు అనే సంగతిని గ్రహించావా? యేసు ప్రభు గురించిన సంగతిలో ఆయన దేవుని కుమారుడు ఈ విషయాన్ని గమనించాలి. అది ఆయన దైవత్వము, ఆయన దేవునితో సమానుడు, ఆయనే దేవుడు. అయితే ఈ దేవునితో సమానుడుగా ఉన్న ఈ వ్యక్తి ఈ లోకంలో మనుషుడిగా వచ్చాడు. శిలువ మీద ఆయన మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏముంది చెప్పండి? ఆయనే చెప్పాడండి, యేసు ప్రభు చెప్పాడు. ఇది అంత బాగుందండి, ఈ మాట నాకు చాలా బాగా నచ్చుతుంది. యేసు ప్రభు తన సొంత మాటల్లో చెప్తున్నాడు. అపోస్తల కార్యగ్రంథం 26వ అధ్యాయం. మీ దగ్గర పెన్తో మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. మన ప్రభు తన నోట ఈ మాటని ఎంత సున్నితంగా ఎంత చక్కగా చెప్పాడో చూడండి. అపోస్తల కార్యగ్రంథము 26వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం, అండర్లైన్ చేసుకుందాం అన్నమాట. చదవండి చదవండి, నో ప్రాబ్లం.
యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. నా యందలి విశ్వాసం ఉంచట ద్వారా, ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువే. నా అందలి విశ్వాసము ఉంచట ద్వారా వాళ్ళకి ఏం కలుగుతుంది? అంతే. అందుకే పేతురు ఎవరి దగ్గర నుంచి విన్నాడు? పౌలు ఎవరి దగ్గర నుంచి విన్నాడు ఈ మాట? యేసు ప్రభు కదా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచితే ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణే రక్షణ. అందుకే అపోస్తలుడైన పౌలుని ఒక వ్యక్తి అడిగాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలంటే వెంటనే చెప్పేశాడు. ఏం చేయాలి? యేసు ప్రభు యందు విశ్వాసం. ఎవరు చెప్పారు నీకు? ప్రభువే చెప్పాడు. ప్రభు తన సొంత మాటల్లో చెప్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచితే ఏముంది? ఇంకేం కావాలి చెప్పండి? ఎంత స్పష్టంగా చెప్పాడు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ, అంతే. నిత్య జీవము, నిత్య రక్షణ. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, దేవునితో సమానుడు. ఒకటే చూసాం. ఇంకోటి క్లుప్తంగా చూసుకుని మనము సెలవు తీసుకుందాం, అంటే బ్రేక్ తీసుకుందాం. బహుశా ఇదే ఏలాగుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఇంకెవరు? యేసు ప్రభు. యేసు ప్రభు గురించిన సంగతులు కదా. ఇంకా మన సంగతులకి ఇంకా రాలేదు. 12వ అధ్యాయం 18వ వచనం. ఇది యెషయా గ్రంథం నుంచి కోట్ చేయబడిన నా సేవకుడు. చాలు. నా కుమారుడు అన్నాడు 3:17లో. 12:18లో యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఈయన నా సేవకుడు అన్నాడు. యేసు ప్రభు ఎవరు అంటే తండ్రికి సేవకుడు. తండ్రికి సేవకుడు మనకు కూడా సేవకుడు అయ్యాడు. అది ఆయన తగ్గింపు. దేవుని కుమారుడు ఆయన దైవత్వము చూస్తున్నాం. దేవుని సేవకుడు అనే మాటలో ఆయన మానవత్వాన్ని చూస్తున్నాం. దేవుని సేవకుడుగా దేవునికి సేవ చేస్తూ ఆయన మనకు కూడా సేవకుడు అయ్యాడు. ఆయన అంటున్నాడు, ఇవన్నీ కూడా ఆయన సొంత మాటలు కదా. ఇది ఎంత బాగుంటుందో. ఒక వ్యక్తి ఏమై ఉన్నాడో అని మనకు బాగా అర్థం అవ్వాలంటే ఆ వ్యక్తియే మాట్లాడాలి. ఆ వ్యక్తియే తన గురించి చెప్తున్న మాటల్లో ఎక్కువ వెయిట్ ఉంటుంది. యేసు ప్రభు తన గురించి స్వయంగా చెప్పిన మాటలు చాలా శ్రేష్టమైంది. అవి ముత్యాలు, అవి బంగారం, అవి మనం పట్టుకోవాలి. అన్నాడు, మనిషి కుమారుడు పరిచర్య పొందుటకు రాలేదు కానీ ఎందుకు వచ్చాడంట? పరిచర్య చేయుటకు వచ్చాడు. అంటే ఇప్పుడు ఎవరు? ఆయన తగ్గించుకుని పరిచారకుడిగా వచ్చాడు. పడిపోయిన మానవుడికి పరిచర్య చేయుటకు వచ్చాడండి ఆయన కదా. పరిచారకుడు, దేవుని సేవకుడు. యేసు ప్రభు నా సేవకుడు అంటున్నాడు. ఈయన నా పక్షంగా మీకు సేవ చేసే సేవకుడు, మీ పక్షంగా నాకు సేవ చేసే సేవకుడు. ఈయన సేవకుడు. ఏం చేశాడు ఈ సేవకుడు? ఆయన పరిచర్య చేశాడు. ఏంటి ఆయన పరిచర్య? మామూలుగా సేవకులు ఏం చేస్తారు? మనం ఏమైతే చెప్తామో అదే చేయాలి. ఈ సేవకుడు ఏం చేశాడు? అదే చేశాడు. ప్రారంభంలో మనం చదివాం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని ఏం చేశాను అంటే అక్కడ ఎలా ఉన్నాడు? సేవకుడిగా ఉన్నాడు. ఈ పని చేయుటకు ఆయన ఏం చేశాడు చెప్పండి? తన ప్రాణము పెట్టాడు. ఇక్కడ ఆగుతాము, ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒక వచన భాగంలో 4 చూసేస్తాం కాబట్టి అక్కడికి వచ్చేస్తాం. లూకా సువార్త 4వ అధ్యాయంకు రండి. ఈ సెషన్ ఇక్కడ ముగించేద్దాం అనుకుంటున్నాను ఈ మాటలు చెప్పి. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం నెమ్మదిగా 18వ వచనం నుంచి చదువుకుంటే 3 విషయాలు యేసు ప్రభు గురించి గమనిస్తాం. ఇప్పటికే 2 చూసాం. ఒకటి ఆయన దేవుని కుమారుడు, రెండోది ఆయన దేవుని సేవకుడు, మూడోది 18వ వచనంలో చూడండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అన్నాడు కదా. ప్రభు ఆత్మ కలిగిన వాడు. సెకండ్ సెషన్లో దీన్ని వివరిస్తాను. ఇప్పటికి ఇలా ఉంచండి. ప్రభు ఆత్మ కలిగిన వాడంటే దేవునితో సమానుడు. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన కూడా అదే అయి ఉన్నాడని అర్థం. అది మరలా మీరు నాకు జ్ఞాపకం చేసుకుంటే చెప్తాను. మూడోది ప్రభు ఆత్మ కలిగిన వాడు.
నాలుగోది, అదే చదవండి 18వ వచనంలో, అభిషేకము చేసెను, ఆ మాట ఉందా? కాబట్టి ఆయన అభిషిక్తుడు. మూడోది, ఎవరు? యేసు ప్రభు అంటే అభిషిక్తుడు. అసలు క్రీస్తు అనే మాటకు అర్థమే అభిషిక్తుడు. మెస్సయా అన్న అభిషిక్తుడే. మెస్సయా అనేది హెబ్రూ పదము, క్రీస్తు అనే మాట గ్రీకు భాషల నుంచి వచ్చింది. కాబట్టి రెండు ఒకటే. ఆయన దేవుని అభిషిక్తుడు. ఎన్ని చూసుకున్నాం? 4. ఐదోది చూడండి, పంపబడాను అంటున్నాడు కదా. ప్రకటించకు పంపి ఉన్నాడు. పంపబడినవాడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు పంపబడినవాడు, దేవుని కుమారుడు, దేవుని సేవకుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంకి రండి. ముందు 29వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. ఆయనకి ఇష్టమైన కార్యము చేసేవాడు. ఎవరు? యేసు ప్రభు అంటే దేవునికి ఇష్టమైన కార్యము. ఎప్పుడు? అప్పుడప్పుడు కాదు. అక్కడ చెప్పండి, మనం ఎప్పుడు చేస్తాం? అప్పుడప్పుడు, ఎల్లప్పుడూ కదండి. మనకి ఇష్టమైనప్పుడు చేస్తాం మనం దేవుని కార్యం. దేవునికి ఇష్టమైన కార్యము మన పుట్టినరోజు ఉంటే ఆ రోజు చేస్తాం, పెళ్లి రోజు అయితే ఆ రోజు చేస్తాం, లేకపోతే ఆ రోజు ఆదివారం చేస్తాం, లేకపోతే మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు చేస్తాం, మనకు అనుకూలత ఉన్నప్పుడు చేస్తాం. యేసు ప్రభు అలా కాదు. దేవునికి ఇష్టమైన కార్యము ఎప్పుడు చేస్తాం చెప్పండి? ఎల్లప్పుడూ చేసేవాడు. ఆరోది, దేవునికి ఇష్టమైన కార్యమును చేసేవాడు. అదే అధ్యాయంలో 49వ వచనం చూడండి. తండ్రిని ఘనపరిచినవాడు. యేసు ప్రభు ఎవరంటే తండ్రిని ఘనపరిచినవాడు, లేకపోతే మహిమపరిచినవాడు. ఇంకా చాలా ఉన్నాయండి, కానీ ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఆగుతున్నాం. ఎవరు చెప్పండి? ఎన్ని చూసుకున్నాం? 7 చూసుకున్నాం. ఎవరు యేసు ప్రభు? మొదటిది దేవుని కుమారుడు, ఆయన దైవత్వం. రెండోది ఆయన ఎవరు? సేవకుడు, ఆయన మానవత్వము. మూడోది ఎవరు? ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు. తర్వాత దేవుని చేత అభిషేకింపబడినవాడు. తర్వాత పంపబడినవాడు. ఇంకా ఎవరు? ఆరోది ఆయనకి ఇష్టమైన కార్యం చేసేవాడు. 7వది ఆయన్ని మహింపరచు. మార్క్స్ సువార్త 1వ అధ్యాయంకి రండి. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. చాలు 2 అక్కడ ఆగుదాం. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? ఇదిగో నా దూతను నీ ముందుగా పంపుచున్నాను అంటే ఎవరితో చెప్తున్నారు ఈ మాట? వెరీ గుడ్, మీరు చెప్పేశారండి. ధర్మారావు గారు, ఇక్కడ చాలా వాక్యం పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చెప్పేశారు. చెప్పండి మళ్ళా. తండ్రి ఎవరితో మాట్లాడుతున్నాడు? వెరీ గుడ్ అమ్మ. తండ్రి కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఇంక అర్థమైందా? తండ్రి కుమారుడితో మాట్లాడుతూ ఏమంటున్నాడు చెప్పండి? మనం చాలాసార్లు దీన్ని మన ప్రామిస్గా తీసుకుంటాం కదా. మనం కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు, ప్రయాణానికి వెళ్ళినప్పుడు అంటాం, మంచిదే, కానీ చెప్తాను మళ్ళా. తండ్రి కుమారుడితో చెప్తున్నాడు, నీ ముందు నా దూతను పంపి మార్గాల్ని నేను. తండ్రి కుమారుడితో మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఆయన కుమారుడు, ఆయన తండ్రి, కాబట్టి తండ్రి కుమారుడితో మాట్లాడుతాడు. రెండవది, తండ్రి తన సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఇందాక చూసుకున్నాం కదా, అవే చెప్తాను. మూడవది, తండ్రి తన ఆత్మ కలిగిన వాడితో మాట్లాడుతున్నాడు. నాలుగవది, తండ్రి తన అభిషిక్తుడితో మాట్లాడుతున్నాడు. ఐదవది, తండ్రి తనని పంపిన వాడితో మాట్లాడుతున్నాడు. ఆరోది, తండ్రి ఎల్లప్పుడూ తనకి ఇష్టమైన కార్యం చేసేవాడితో మాట్లాడుతున్నాడు. ఏడోది, తండ్రి తన్ని మహిమపరిచే వాడితో మాట్లాడుతున్నాడు. మనతో ఎందుకు మాట్లాడలేదు తెలుసా తండ్రి? వై గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్ టు అస్? దేవుడు ఎందుకు మనతో మాట్లాడలేదు?
ఎందుకు మనతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు? ఎంతకాలమైంది దేవుడు మనతో మాట్లాడి, ఎంతకాలమైంది దేవుని స్వరాన్ని మనం విని, దేవుడు మనతో సంభాషించి, ఎందుకు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు? నేను వెనక నుంచి స్టార్ట్ చేస్తాను. తండ్రిని మహిమపరిచేవారుగా మనం లేము కాబట్టి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. వి డోంట్ వాంట్ టు గ్లోరిఫై గాడ్. మనమే హెచ్చించుకోవాలనుకుంటున్నాం, మనమే మహింపరచుకోవాలనుకుంటున్నాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. హీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్పీక్ టు ఎ పర్సన్ హూ వాంట్ టు గ్లోరిఫై హిజ్ ఓన్ సెల్ఫ్. ఎవరైతే తాను మహింపరచుకోవాలి, తాను ఘనపరచుకోవాలి అనుకున్న వారితో దేవుడు ఎప్పుడు మాట్లాడు. జాగ్రత్త. అందుకే దేవుని స్వరం మనకు వినబడట్లేదు. అందుకే ఏ వాక్యం మనల్ని తాకట్లేదు. అందుకే ఏ వాక్యం మనం కదిలించట్లేదు. ఎందుకంటే మన జీవితంలో నా జీవితంలో నా ఉద్దేశం ఏంటంటే, నన్ను నేనే మహింపరచుకోవాలి, నన్ను నేను హెచ్చించుకోవాలి, నేను కనబడాలి, నేనే మహిమపరచబడాలి, అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను చూడాలి, అందరూ నా గురించి మాట్లాడాలి అనుకున్న వారితో తండ్రి ఎప్పుడు మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన్ని మహింపరిచేవాడితో. ఎవరితో మాట్లాడాడు తండ్రి? అబ్రహాంతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు చెప్పండి? అబ్రహాంతో మాట్లాడు. అబ్రహాము అన్నాడు, నేను ఏమీ కాను ప్రభువా, నా జీవితంలో నువ్వే అంత, నువ్వేం చెప్తే అది అంతే. ఎవరితో మాట్లాడాడు? మోషేతో మాట్లాడాడు. మోషే సాగిలి పడిపోయాడు, ప్రభువా అసలు నాలో ఏ యోగ్యతలు, అసలు నేను ఏమీ కాదు. మోషేతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? సమూయేలుతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు. వీళ్ళని చూడండి, వీరు ఎప్పుడు కూడా వారి మహిమ మేము హెచ్చించబడాలని ఎప్పుడూ అనుకోలేదు. నేడు సంఘాల్లో ఎందుకు ప్రభు మనతో మాట్లాడట్లేదు తెలుసా? మనం ఎవరు కూడా ఆయన మహిమను పట్టించుకునే వారంగా లేము. ఆయనే మహింపరచబడాలి, ఆయన నామమే హెచ్చించబడాలని మనం అనుకోవట్లేదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి దేవుడు మనతో మాట్లాడు. దేవా, నా జీవితంలో నేను కాదు, నువ్వే హెచ్చించబడాలి, నీ నామమే మహిమపరచబడాలి అని ప్రభుని సమర్పించుకుంటే దేవుని స్వరాన్ని స్పష్టంగా మనం వినగలం. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఆయనకి ఇష్టమైన కార్యంని చేసే, అనగా ఆయన చిత్తాన్ని చేసే వారితో మాట్లాడుతున్నాడు. అంతే కదా? ఇప్పుడు మనతో ఎందుకు మాట్లాడట్లేదు అర్థమైందా? వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ గాడ్స్ విల్. దేవుని చిత్తం గురించి మనకి ఎటువంటి ఆలోచన లేదు. నా చిత్తమే జరగాలి, నేనేమనుకోవాలో అదే జరగాలి అనుకున్న వారితో దేవుడు ఎందుకు మాట్లాడతాడు? నేనేదైతే అనుకుంటున్నానో అదే నేను చేయాలి, అదే జరగాలి, అదే ప్రభుని అడుగుతాను, ప్రభు అదే చేయాలి అనుకున్న వారితో దేవుడు ఎందుకు మాట్లాడతాడు? దేవుడు ఎవరితో మాట్లాడతాడు? దేవా, నీ చిత్తమే జరగాలి, దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి, దేవుని చిత్తమే నేను చేయాలి, దేవుడికి ఇష్టమైన కార్యమే నేను చేసేవాడుగా ఉంటే దేవుడు నాతో కూడా మాట్లాడడానికి ఏమవుతాడు చెప్పండి? ఇష్టపడతాడు. మరి మనము ఈ విషయాన్ని పట్టించుకుంటున్నామా? దేవుడు తన దాసుడితో మాట్లాడతాడు. దేవుడు తన దాసులందరితో మాట్లాడతాడు కదా. అసలు దేవుడు మాట్లాడంటే వన్ ఆఫ్ ది కండిషన్ అది. సమూయేలు ఈ పాఠము చిన్నప్పుడు నేర్చుకున్నాడు, మన పెద్దోళ్ళు అయిపోయాం ఇంకా నేర్చుకోలేదు. దేవుడు మాట్లాడాలంటే కండిషన్ ఏం చెప్పండి? 3 సార్లు చెప్పాడు. సమూయేలు అంటే ఏం అర్థం అవ్వలేదు. ఏలీ దగ్గరికి వెళ్ళాడు, పిలిచావా నన్ను అంటే నన్ను ఏం పిలలేదు నేను, నువ్వు వెళ్ళు అన్నాడు. మళ్ళా సమూయేలు అన్నాడు. మళ్ళీ ఏలీ దగ్గరికి పరిగెట్టాడు, ఏం పిలిచావా అంటే నాకేం తెలియదు, నేను పిలవలేదు అన్నాడు. అప్పుడు పెద్ద ఆయన చెప్పాడనమాట, అయ్యా అలా కాదు, అలా కుదరదు, అతను నీతో మాట్లాడాలి అంటే నువ్వు ఒక మాట చెప్పాలి అన్నాడు. ఏంటి ఆ మాట? స్పీక్ లార్డ్, దై సర్వెంట్ హియర్. చిత్తము ప్రభువా మాట్లాడు, నీ దాసుడు. అసలు మాట్లాడాలంటే అదే కండిషను. మనం దేవుని దాసులుగా ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడాలంటే ఆయన దాసులు వలె మనం ఉంటే ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. సమూయేలుతో మాట్లాడాడు. మోషే నా సేవకుడు అన్నాడు కదా, మోషేతో మాట్లాడాడు. దావీదుతో మాట్లాడాడు, యెహోషువతో మాట్లాడాడు. ఆయన సేవకులతో మాట్లాడతాడు. మరి మనం ఎందుకు మన తరములో మనము దేవుని వాక్యము ఏది కూడా మనని కదిలించట్లేదు? ఎందుకు దేవుని స్వరాన్ని మనం వినలేకపోతున్నాం? దేవుడు ఎందుకు మనతో మాట్లాడట్లేదు అంటే ఇదిగో ఈ కేటగిరీస్లో మనం లేము.
ఎలా మాట్లాడతాడు దేవుడు? ఏం చేయాలి మనం? ఇవన్నీ మళ్ళీ వెతుకుతూ దేవుని దగ్గరికి వస్తే అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మన తరంలో ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దానికి మనమే అడ్డుగా ఉన్నాం. యేసు ప్రభు గురించిన సంగతులు అది మొట్టమొదటిగా చూసాం. ఇంట్లో చాలా ఉన్నాయి, కానీ ఆగుతున్నాం. బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం కొనసాగుతాం. నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు, బ్రేక్ లేకపోయినా పర్వాలేదు, కానీ మీకు బ్రేక్ అవసరం అని నాకు తెలుసు. ఎక్కువ రిఫరెన్సెస్ ఉంటాయి, దయతో క్షమించండి. కానీ లేఖన ఆధారం కావాలి కాబట్టి ఈ ఎక్కువ రిఫరెన్సెస్, లేకపోతే లేదు. మనము ప్రార్థన చేసుకొని కొంతగా బ్రేక్ తీసుకొని మరలా తిరిగి వస్తాం. పర్వాలేదా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యము ఒక విస్తారము, లోతు ఎవరు కొలవగలరు? మీరు మాట్లాడిన సంగతులు మానవ హద్దుబాటులో మేము గ్రహించలేమని తెలిసి పరిశుద్ధాత్మని మాకు సహాయకుడిగా ఇచ్చి ఈ విషయాల్ని మాకు వివరిస్తూ నేర్పిస్తున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రార్థించి ఆశించి నిరీక్షణ రీతిగా 2 దినాలు మా కొరకై ప్రత్యేకించి ఇచ్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఈ మొదటి దినము మొదటి సెషన్లో మీ కుమారుని గురించిన శ్రేష్టమైన సంగతులు ప్రభువా మేము క్లుప్తంగా ధ్యానించడానికి ఇచ్చిన ఈ కృపా భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మా మనోనేత్రాన్ని వెలిగింపు చేయండి, ఆత్మీయమైన చైతన్యము కలిగించండి. ఈ విషయాన్ని గ్రహిస్తుండగా మీ కుమారుడిగా ఎదుట సాగిలపడి ఆయన్ని నమస్కరించి ఆరాధించే వారి గుంటుకును, అలాగే మరి మాకిచ్చిన ఆధిక్యత ధన్యతని గుర్తెరిగి ఆ విధంగా జీవించి మీ సంభాషణ మేము వినేవారి గుంటుకు సహాయం చేయమని, ముందున్న సెషన్ని కూడా మీరు దీవెనకరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇవి ఇక్కడే ఉంచుతాయి.